హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ రెసిపీ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్ షుగర్ అండ్ అలానే కొన్ని బాదం పప్పులు వేసేసుకొని కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఒక 1/2 కప్ బాదం పప్పు అండ్ అలానే ఒక 1/4 కప్పు జీడిపప్పు వేసుకొని ఒక 2 or 3 యాలకులు వేసి మంచిగా పౌడర్ లాగా చేసేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లా మనకి మంచిగా ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదు, ఎందుకంటే స్వీట్లో అట్లా తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతున్నా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడైతే కంప్లీట్ పౌడర్ లాగా అయితే చేసుకున్నాము. దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి అనమాట. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంటుంది కదా, సో ఆ స్కిన్ పీల్ రిమూవ్ చేసేసుకొని మనము ఆ ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీ వేసుకొని అయినా వేసుకోవచ్చు. అండ్ అలానే ఒక 1 కప్పు మిల్క్ పౌడర్, మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందనమాట మిల్క్ పౌడర్, అది ఒక 1 కప్ వేసేసుకోవాలి. అండ్ అలానే మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ మిల్క్ ఒకేసారి వేసేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్గా రాదు, కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. మనము చపాతీ పిండికి ఎట్లా అయితే కలిపి పెట్టుకుంటామో సేమ్ అలానే అనమాట, కొంచెం గట్టిగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటే ఇట్లా మనకి ఒక డో లాగా ఫామ్ అయిపోయింది. ఇలాగా డోలాగా ఫామ్ అయిపోయిన దాన్ని కొంచెం సపరేట్ చేసుకోవాలన్నమాట. మనం దీంట్లోకి కొంచెం కోకో పౌడర్ వేసి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తీసుకురావడం కోసం సపరేట్ చేస్తున్నాము. ఇట్లాగా ఒక 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం అనమాట. ఇలాగా చూపిస్తున్నట్టు సపరేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్ ఆర్ ఒక మౌల్డ్ తీసుకొని దానికి కింద బటర్ పేపర్ పెట్టుకున్నాం అనమాట. ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ వేసుకుంటే. దాన్ని ఇట్లాగ చూపిస్తున్నట్టు హాఫ్ డోని మొత్తం ఇట్లాగా స్ప్రెడ్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ డోలో కొంచెం కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాము. జస్ట్ ఒక 1 స్పూన్ సరిపోతుంది, మనకు ఉన్న కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలన్నమాట. అండ్ ఇట్లాగా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం మిల్క్, జస్ట్ ఒక 1 or 2 స్పూన్స్ మిల్క్ యూస్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ బర్ఫీ షేప్ అనేది ప్రాపర్గా రాకపోవచ్చు. కాబట్టి జస్ట్ కొంచెమే వేసుకొని మిక్స్ చేసేసి పెట్టుకోవాలి. ఇట్లా చూపిస్తున్నట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఆల్రెడీ ముందుగా మౌల్డ్లో వేసి పెట్టుకున్నాం కదా, సో దానిపైన మళ్ళీ ఈ చాక్లెట్ స్ప్రెడ్ కూడా వేసేసి ఇట్లా చూపిస్తున్నట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 గంటలు పక్కన పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట బర్ఫీ అనేది. అండ్ తర్వాత ఇట్లాగా డీమౌల్డ్ చేస్తే మనకి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ కావాలి అంటే పైనుంచి కొంచెం పిస్తా పీసెస్ని ఇట్లా కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. బట్ పిస్తా వేస్తే మనకి మంచి కలర్ బాగుంటుంది కాబట్టి జస్ట్ ఇట్లా కొంచెం వేసామన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా పిస్తాతో కొంచెం గార్నిష్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవడమే. ఇంకా మనం ఎక్కడా కూడా స్టవ్ అనేది యూస్ చేయలేదు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉండింది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.